దేవుడు మీకు తోడై ఉండును గాక. మీ ఆత్మకు ఇది సౌండ్ పెట్టమని చెప్పండి కొద్దిగా. వాయిస్ శేషాద్రన్న సౌండ్ కొద్దిగా తగ్గించండి. హౌ యూ షుడ్ రెస్పాండ్? ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆమెన్. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. బయట ఉన్న వాళ్ళకు కూడా గుడ్ మార్నింగే. నవ్వరా? అయ్యా నువ్వు నవ్వుతలేవు. నవ్వేదే లేదంట ఈరోజు. శ్రీకరుండు, శుభకరుండు, శ్రీమంతుడు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పుణ్యమైన నామములో మీకందరికీ శుభములు కలుగును గాక. సక్సెస్ఫుల్గా సగం సంవత్సరాన్ని దిగ్విజయంగా మంచికో చెడుకో, గెలుపుకో ఓటమికో, ఒకరికి సహాయం చేయనీకో మరొకరిని నాశనం చేయనీకో వాడేసుకున్నాం. అయిపోయింది సగం సంవత్సరం. అయ్యా సగం సంవత్సరం అయిపోయింది. ఇంకా మిగిలిన సగం సంవత్సరం ఉంది. ఇది ఎలా వాడుకుంటారు అన్నది ఇప్పుడు నేను మీ ముందు ఉంచదలిచినటువంటి ఒక సవాలు. ఈ సంవత్సర కాలంలో దేవుని యొక్క మహదైశ్వర్య కృప, ఆయన ప్రేమ అంతే. గ్యారిసన్ మహాదేవాలయములో అనేకమైనటువంటి వినూత్నమైనటువంటి కార్యములు, కార్యక్రమములు, వినూత్నమైనటువంటి విధంగా నూతనమైన పంధాతో చేయించడానికి దేవుడు తన కృపను చూయించినాడు తన సేవకునికి. చెప్పుకుంటూ ఏకరువు పెట్టుకుంటూ పోతే అనేకమైనటువంటి నూతనమైన కార్యాలు మనం చేసినాం ఈ సంవత్సరం అంతా. అందులో ప్రథమ వరుసలో ఉండేది 5వ వారాలకు 10 సార్లు హోలీ కమ్యూనియన్ స్టార్ట్ చేసినాం గ్యారిసన్లో. నెవర్ ఎవర్ ఇన్ ట్విన్ సిటీస్. ట్విన్ సిటీస్లో గో టు ఎనీ చర్చ్, 5వ ఆదివారం కూడా 2 ఆరాధనలో కమ్యూనియన్ కేవలం గ్యారిసన్ మాత్రమే ఆ పరిచర్య చేస్తూ ఉంది. అటువంటి అనేకం దేవుడు మీ ఆత్మలకు ఆ సత్యాన్ని ప్రబోధిస్తే నేను దేవునికి రుణపడి ఉంటా. వీ హ్యావ్ స్టార్టెడ్ ప్రైజ్ అండ్ వర్షిప్. ప్రతి వారం ఒక నూతనమైనటువంటి పంధాలో మనం ప్రయాణం చేస్తున్నాం. ఐఎమ్ గ్రేట్లీ ఇండెబిటెడ్ ఆన్ అవర్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు ప్రషు, డాక్టర్ షిమోనమ్మ. వాట్ ఎ వండర్ఫుల్ ప్రామిస్డ్ యూత్ వీ హ్యావ్. హమ్ కిసి సే కభీ కమ్ నహీ అని చూయించడానికి మరొక ముందడుగు వేసింది గ్యారిసన్. అది ఆగిపోలే. ఈ రోజున అన్న పేరు మరిస్తే చెల్లప్ప అన్న ఇంటర్లూడ్స్ వేసిండు. గమనించారా మీరు? అన్న ఎప్పుడు కొట్టినా సరిగమ పదనిసలే కొట్టిండు. కానీ ఈ రోజున ఇంటర్లూడ్స్ వేసిండు చెల్లప్ప అన్నతోని. ఇంటర్లూడ్స్ గ్యారిసన్ వేయించగలిగింది. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు చెల్లప్ప అన్న. ఈజ్ ఇట్ నాట్ అన్ అచీవ్మెంట్? అంతటితోనే ఆగిపోలే. ఒక క్రొత్త రక్తాన్ని ఇంజెక్ట్ చేసినాం, ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మన మధ్యలో ట్రూత్ నిలబడగలిగింది ఈరోజు. ఈ పిల్లోని పేరు ఏంది? మనోని పేరు Alan. నవతరం, యువతరం we have injected new blood to the life of the church. కన్న తల్లిదండ్రుల్ని అభినందిస్తాం. తల్లిదండ్రుల కోసము, బిడ్డల కోసం ఒకసారి చప్పట్లు కొట్టండి. And also I would like to acknowledge మరి పరిశుద్ధమైనటువంటి పరిణయములో జతపరచబడి, ప్రతిష్ఠించబడి, పావనపరిచి పుణ్య దంపతులుగా
మరి దీవించబడినటువంటి బిడ్డలు తొలిసారి మన మధ్యలోనికి ఆరాధనలోనికి వచ్చినారు. షీబా, అమ్మ అఖిల్ బిడ్డలు ఇరువురు కూడా నవదంపతులుగా మన దేవాలయంలోనికి వచ్చినారు. మనందరి పక్షంగా వారికి సాధారణమైన స్వాగతం తెలుపుతున్నాను. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ దట్ బ్యూటిఫుల్ కపుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ గ్యారిసన్. ఇకపై గ్యారిసన్కే వస్తామని అనుకుంటున్నా. గాడ్ బ్లెస్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ ప్రకాష్ అన్న, ఉమెన్ సెక్రటరీ అమ్మగారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ బిడ్డ, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మే గాడ్ బ్లెస్. ఇట్లా చెప్పుకుంటూ పోతే దేవుడు చేసినటువంటి కార్యాలు అనేకములు. కానీ కార్యాల వెనుక దాగి ఉన్నది ఎంతమంది మేము గ్రహిస్తూ ఉన్నాం. దాదాపు 30 ఏళ్ళ ఇండస్ట్రీ నాకు పరిచర్యలో. తిరగని గ్రామం లేదు, చెయ్యని పట్టణము లేదు, కలవని ప్రజలు లేరు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు అనేకమైనటువంటి దేశాలలో దేవుని యొక్క కృప వలన నడవని స్థలాలు లేవు. ప్రతి సంఘము ఏదో ఒకటి మరచిపోలేనిది మేము చేసిన పరిచర్యకు ప్రతిఫలంగా ఇస్తూ ఉంటుంది. అట్లా గ్యారిసన్ కూడా ఇచ్చింది నాకు. సంవత్సర కాలంలో నా 55 సంవత్సరాల్లో ఎవ్వని చేత పడినటువంటి బండబూతులు నేను తిట్టబడ్డ ఈ గ్యారిసన్లో. ఇది నాకు ఇచ్చినటువంటి ప్రతిఫలం సేవకి. ఇక్కడ ఒక్క రోజుతోనే ఆగిపోలే ఇది. సమయం దొరికిన ప్రతిసారి అయ్యగారును టార్గెట్ చేసి నేనిప్పుడంటే మీరు వినలేనటువంటి మాటలను పడుతున్న గ్యారిసన్లో. చేసిన తప్పేంది? అన్నా పైసా కాడికెళ్ళి వృధా ఖర్చు కాకుండా కాపాడిన ఇక్కడ గ్యాబ్రియల్ ఇంకా సాక్ష్యంగా ఉన్నాడు. నా మాటను ఆయన ఖండించవచ్చు నేను తప్పు చెప్తే. అన్నా పైసా ముట్టలేదు, నాట్ ఈవెన్ ఎ సింగిల్ పెన్నీ ఫ్రమ్ గ్యారిసన్. ఎన్ని సంవత్సరాలలో మీరు చేయలేని పని దేవుడు నా ద్వారా చేసి చూయించిండు. 56 లక్షలు మెదక్ డైసిస్కు నేను కట్టగలిగిన. 56 లక్షలు. మన ఆదాయం 1,10,00,000 ఉండొచ్చా ఈ సంవత్సరం? ఇంతకుముందు కోట్ల రూపాయలు రాలేదని కాదు. పోయిన సంవత్సరం 1,20,00,000 lakhs, అంతకుముందు 1 crore, అంతకుముందు 1 crore, అంతకుముందు 1 crore. హార్డ్లీ Garrison has paid just 20 lakhs. But this year, I am thankful to Gabriel. 56 లక్షలు మెదక్ అధ్యక్ష ఖండానికి కడితే 8 కోట్లు అయ్యగారు తిన్నడని నా మీద అభాండం. గుడి అయినాక గేబ్రియల్ను నిలబెట్టి అడగండి, ఆయన్నే సాక్ష్యం. ఆయన సంతకం లేకుండా ఒక్క చెక్కు కూడా విడుదల కాదు. ఎక్కడ తిన్నా నేను 88 కోట్లు. ఇంతటితోనే ఆగలే గ్యారిసన్. 2 మాసాలుగా నేను ప్రసంగం మానేసిన. ఎందుకంటే 10 నెలల్లో 10 సార్లు కంప్లైంట్. మా అయ్యగారికి ప్రసంగం చేయరాదు. అంతటితో నాగితే సంతోషం. అయ్యగారికి చదివే రాదు. ఇక అందుకే ఇక వాళ్ళ మనోభీష్టం నేను తీరవాలి కదా, నాకు ప్రసంగం రాదు కనుక వచ్చిన వాళ్ళకి ఇద్దామని చెప్పేసి, అమ్మ మీరే ఎవరన్నా నిష్ణాతులు ఉంటే మీ దండం పెడతాం, మీరు చెప్పండి, ప్రజలు వింటారు. ఇంత సంఘర్షణలో ఇక్కడ సేవ చేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నమైనవి. ఆషామాషి కాదు పరిచర్య. ప్రతిరోజు ఒక సంఘర్షణ, ప్రతిరోజు తెలియనటువంటి ఒక గుబులు, చేయనటువంటి నేరానికి ఎక్కడ మాట పడవలసి వస్తుందో అన్నటువంటి భయం. అయ్యగారు ఊర్లోనే ఉండలేడు అన్నది ఇంకొక అపవాది. మీరు చెప్పండి, మీరు పిలిచినప్పుడు ఎవరి ఇంటికైనా నేను మిస్ అయినానా? మీరు ఎన్నుకున్న డేట్స్ను ఎప్పుడైనా నేను మార్చిన్నా?
1 ఇయర్ దేవుడు సాక్షిగా నేను రుణపడి ఉండవలసినటువంటి వారు కొందరున్నారు ఈ పరిచర్యలో నాకు. మొదటిది జేమ్స్ అన్న ఉన్నాడా? జేమ్స్ అన్న ఇక్కడన్నా. వారు సెక్రటరీగా పదవిలు స్వీకరించిన తర్వాత నా వెన్నంటి నిలిచి పరిచర్య చేయడానికి నాకు దన్నుగా నిలిచినటువంటి దైవజనుడు. ఎప్పటికీ నేను ఇక్కడ ఉన్నా వెళ్ళిపోయినా జేమ్స్ అన్నకు నేను రుణపడి ఉంటా జీవితకాలం అంతా. రెండవది హౌస్ విజిటింగ్స్లో, సిక్ విజిట్లో నన్ను ప్రతిరోజు సంఘానికి కనెక్ట్ చేసి ప్రతి ఇంటికి తీసుకెళ్ళినటువంటి వారిలో సుదేష్. హీ ఈజ్ ద పర్సన్ మీ ఇంటికి తీసుకొని వచ్చాడు, మీ సమస్యలు నా దగ్గరికి తీసుకొని వచ్చాడు, ఇంటికి పోయి హోలీ కమ్యూనియన్స్ చెప్పించాడు, బాగలేని వారింటికి ప్రార్థన చేపించాడు. ఇప్పుడు చెప్పండి, నేను పరిచర్య చెయ్యని దినమేది? ఎలుగెత్తి అబద్ధాన్ని అరిచినంత మాత్రాన అది సత్యం కాదు. చాలా రోజుల తర్వాత నేను మనసు విప్పి మాట్లాడదామని చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నా. ట్రాన్స్ఫర్ నాకు కొత్త కాదు. నేను కేవలం గ్యారిసన్కే యేసు ప్రభు నన్ను పిలువలే, విశ్వానికి పిలిచాడు. ఎక్కడన్నా చేయగలుగుతా. సంఘము లేనటువంటి స్థలం వెతకండి, గూగుల్ మ్యాప్లో చెన్నూరు అనే ఊరు ఉంటుంది, విచ్ ఈస్ ద బార్డర్ ఆఫ్ మహారాష్ట్ర, సిర్వంచ. ఆడ సంఘం లేదు, క్రైస్తవ్యులు లేరు. ఐ వాజ్ ద ఫస్ట్ మిషనరీ టు చెన్నూర్. అక్కడి నుంచి కాళేశ్వరం వరకు సంఘ స్థాపనలో పరిచర్య చేసిన నేను. ఈ రోజున అక్కడ దేవాలయము ఉన్నది అనంటే కేవలం యేసుప్రభు దయ వలన. ఒక ముస్లిం స్నేహితుడు సుల్తాన్ సార్ ఆయన తన జాగను ఫ్రీగా డొనేట్ చేస్తే సగం గుడి నేను కట్టిన చెన్నూరులో ఐ వాజ్ ద ఫస్ట్ మిషనరీ. ఆడ కూడా పనిచేస్తాను నేను. దయచేసి తిట్టడం మానండి. నేను మీకేవి హాని చేయలే. బూతులు తిట్టడం మరీ మానుకోండి. వీఆర్ ఇన్ ఎ సిస్టమ్. ఆ సిస్టమ్కు లోబడి పని చేయాలి. మెదక్ డైసిస్ ఈజ్ అల్టిమేట్. బిషప్ తండ్రి గారు, ట్రెజరర్ సార్, ప్రాపర్టీ సెక్రటరీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈజ్ అల్టిమేట్. వారు చెప్పినటువంటి ప్రతి ఆజ్ఞను ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ ఈజ్ అల్టిమేట్. తాళాలు వేసుకొని పోతా అంటే కుదరదు. 1 ఇయర్ నుంచి ఐఎమ్ సఫరింగ్. ఎవరి ప్రైవేట్ ప్రాపర్టీ కాదు. ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ ద చర్చ్. ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ ఈజ్ ద కస్టోడియన్ ఆఫ్ దిస్ చర్చ్ అండ్ హీ ఈజ్ ద ఫైనల్ అథారిటీ ఇన్ ద చర్చ్. హీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీథింగ్. ఇది మన సిస్టమ్. ఈ సిస్టంలో పని చేయాలి మనం. మనకొచ్చినటువంటి ఆదాయములో వాస్తవికంగా 75 పైసలు అంటే ₹1 మీరు మీ కష్టార్జితం ఇస్తే 75 పైసలు మెదక్ అధ్యక్ష ఖండానికి కట్టాలి. ఎందుకంటే 200 మంది అయ్యగారులకు జీతాలు ఇవ్వాలి మిత్రమా. మీరు ఇచ్చే అటువంటి కానుకలు 200 మంది అయ్యగారులకు మనం జీతాలు ఇస్తున్నాము. పల్లెటూర్లల్లా ₹5 ₹10 వస్తాయి సంద. మీకు ఎరకలేదు. ఖానాపూర్ అనే ఊర్లో నేను పని చేసిన 20 ఏళ్ళ కింద. అక్కడ ఫస్ట్ సండే ₹10 వస్తే క్రిస్మస్ పండుగనే నాకు. ఆ ఊర్లలో అయ్యగారులు పనిచేస్తున్నారు, వాళ్ళకు జీతం ఇవ్వాలి. మీ కష్టార్జితం వలన సేవ నడుస్తూ ఉన్నది. పెద్దలు వారు ఆలోచన చేసి 75% వద్దులేనైనా ఒక 60 పైసలన్నా ఇస్తే పరిచర్య మెదక్ అధ్యక్ష ఖండంలో జరుగుతుందని నిర్ణయించినారు. ఒక 4 లక్షలు తక్కువగా లాస్ట్ ఇయర్ మనము 56 లక్షలు అనగా దాదాపుగా 60% మనం మీరిచ్చినటువంటి ధనాన్ని దేవుని యొక్క పరిచర్యకు ఇవ్వగలిగినాం. దయచేసి జరుగుతున్నటువంటి విషయాలలో స్పష్టత చాలా ఇంపార్టెంట్. తెలుసుకోవాలి. ఆ గురుతరమైనటువంటి బాధ్యత మన మీద కూడా ఉన్నది. ఎందుకంటే చెప్పే మాటలు కోటాను కోట్లు చెప్తారు,
డోంట్ జస్ట్ క్యారీడ్ అవే. ద ప్రెస్బిటరీ చర్చ్ ఈజ్ ఆల్వేస్ అవైలబుల్ హియర్. నా ఫోన్ నంబర్ మీకు అందుబాటులో ఉన్నది. ప్లీజ్ కాల్. ఇంటికి రమ్మనండి. ఐ విల్ కమ్ అండ్ టాక్ టు యూ. అనుమానం ఉంది, నేనున్నాను చెప్పనికి, జేమ్స్ అన్న ఉన్నాడు చెప్పనికి, గేబ్రియల్ ఉన్నాడు చెప్పనికి. అంతేగాని మళ్ళీ నేను మీకు దండం పెట్టి చెప్తున్నా, దయచేసి బండబూతులు నన్ను తిట్టకండి. కడుపు జింపుకుంటే కాళ్ళ మీద పడుతుంది. సోషల్ మీడియాలో వేసే ప్రతి వారి గురించి నేను కూడా వేయగలుగుతా. వారు చేసిన పనులు నేను కూడా చూపించగలుగుతా సోషల్ మీడియాలో. కానీ యేసు ప్రభు సంఘము యొక్క గౌరవము నాకు ప్రధానం. With these things, my friends, I just invite you. Today we are celebrating the Students' Sunday. ఈ రోజున మనకి ఇవ్వబడినటువంటి అంశం చెప్తారమ్మా అయ్యా? ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. 4 బైబిల్ పాఠాలు చదివేటప్పుడు ఎంతమంది శ్రద్ధగా విన్నారు? నేను అదే ఎప్పుడు చెప్తా. ఎందుకనంటే beginning I have begun my career as a teacher. Later on God has taken me as a preacher. Again God has driven me as a teacher. Again now I have come back as a preacher. ఇంత సుదీర్ఘమైన ప్రస్థానం ఉంది నా పరిచర్యల. కనుక ప్రశ్నలు అడగడం సహజం. పుట్టుకతో నచ్చిన బుద్ధి అమ్మ పుట్టుకలతో పోతుంది అంటే చచ్చిపోయాక కట్టెల మీద వేస్తారన్నట్టు దాని భావం. అక్కడ పోతుంది ఈ పుట్టుకతో వచ్చినటువంటి బుద్ధి. దయచేసి ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ వెన్ యూ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. డోంట్ నెగ్లెక్ట్. ఇఫ్ యూ నెగ్లెక్ట్ వైల్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుడు నీతో మాట్లాడాడు. దేవుడు నీ ప్రార్థన వినడు. 4 బైబిల్ పాఠాలు అనంతమైనటువంటి విషయాన్ని మనకు ప్రబోధం చేస్తాయి. నేను అనంతములో కేవలము ఆవగించంత మాత్రమే మీతో నేను పంచుకుంటాను. విజ్డమ్ అండ్ నాలెడ్జ్ ఆర్ ఆల్వేస్ అండర్స్టూడ్ ఇన్ ఓవర్లాప్డ్ వే. Whereas wisdom and knowledge are distinctively different. It is very often in this contemporary world, in prapanchamlo, it is often equated with the intellectuality, the prose, academic excellence, academic achievement, or practical shrewdness. కానీ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో విజ్ఞానము, ఇస్ ఇట్ ద రైట్ ట్రాన్స్లేషన్ జ్యోతమ్మ? విజ్ఞానమేనా వాడబడ్డ పదం? విజ్డమ్కు జ్ఞానం అన్నదా? జ్ఞానం. బైబిల్ గ్రంథం అనుసారంగా జ్ఞానము యొక్క గొప్పతనం, జ్ఞానము యొక్క అవగాహన, అది మన యొక్క తలంపులను, ఆలోచన విధి విధానాన్ని సంపూర్ణంగా మార్చివేస్తూ ఉన్నది. బైబిల్ జ్ఞానం యొక్క అవగాహన చెప్పాలంటే, బైబిల్ జ్ఞానమేరా అన్నిటికీ మూలం. ఒక మాటలో చెప్పాలి అనంటే జ్ఞానమేరా అన్నిటికీ మూలం. జ్ఞానము మానవుని యొక్క అన్ని అవసరతరాలను తీర్చడానికి సామర్థ్యం కలిగి ఉన్నటువంటిది. ఈ జ్ఞానంను గురించి పాత నిబంధన గ్రంథంలో అద్భుతమైనటువంటి విషయాన్ని ఈ రోజున మనం చూస్తాం. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్, అమ్మా, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. ఒకవేళ ఈ తర్జుమాలో దీనిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే బహుశా అర్థం కాదేమో. ఎందుకనంటే భయము, జ్ఞానము, ఇవి రెండిటికి ఎక్కడ కూడా డాక్టర్
ఎక్కడ కూడా ఉన్నదా? చెప్పండి, ఉన్నదా? కనబడతలేదు. అయ్యా నవీన్ అయ్యా, కనబడుతుందా? దెన్ హౌ, వాట్ ఈస్ ద మెసేజ్ దట్ బైబుల్ ఈస్ ట్రైయింగ్ టు గివ్? భయము బహుశా సమాంతరమైనటువంటి పర్యాయ పదం తెలుగులో దొరకకపోవడం కారణం చేత బహుశా భక్తులు ఈ భయం అనేటువంటి పదాన్ని వాడినారేమో తెలియదు నాకు. కానీ హీబ్రూ అండర్స్టాండింగ్లో భయము అనేటువంటి పదం రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయంలో, మీరు బైబిల్ తెరవద్దు అమ్మా, నాకు తెలుసు, అందుకే నేను భయపడతా రెఫరెన్స్ చెప్పడానికి. అక్కడ వాడబడినటువంటి ఆ పదం ఏది అనంటే ఈరా అనే పదం వాడబడ్డది. నేను నిన్నటి రోజున ఒక 2-3 minutes ఒక చిన్న వీడియో రిలీజ్ చేసిన. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ వాచ్డ్ ఇట్. నిన్న దీని మీదే ఈ ఒక్క కాన్సెప్టే వీడియో రిలీజ్ చేసిన, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. ఈరా అన్నటువంటి హీబ్రూ పదం, ఇట్ హ్యాస్ గాట్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ మీనింగ్స్. విశాలమైనటువంటి అర్థాలు ఈ ఈరా అన్నటువంటి పదానికి వాడబడ్డది. ఈ ఈరా అనేటువంటి పదానికి ఆంగ్లంలోనికి తర్జుమా వచ్చేసరికి ఫియర్ అనే పదం వాడబడ్డది. ఆంగ్లంలో ఫియర్ అన్న పదం వాడబడ్డది కనుక తెలుగులోనికి వచ్చేసరికి భయం అన్న పదము వాడబడ్డది. అయితే దీని వెనక ఉన్నటువంటి గూఢార్థమును ఒక క్షణము మనము కుశలంకుశంగా దానిని పరిశీలన చేసి పరిశోధన చేయగలిగితే వాస్తవికమైనటువంటి ఈరా అనే హీబ్రూ పదము యొక్క పలు లేదా పర్యాయ పదాలు ఈ భయము లేదా ఫియర్ అనేటువంటి మానసిక భావోద్వేగ స్థితికి మనల్ని నడిపిస్తాయి. హీబ్రూ భాషలో ఈరా అన్నటువంటి పదం యొక్క అర్థం ఏంటంటే రెవరెన్షియల్ ఏవ్, నంబర్ 1. నంబర్ 2 వండర్, ఆశ్చర్యము. నంబర్ 3 మ్యాజెస్టీ, మ్యాజెస్టీ అంటే సార్వభౌమత్వము. నంబర్ 4 గ్లోరీ, సమస్తమైనటువంటి ఘనత, మహిమ. నంబర్ 5 పవర్, అల్టిమేట్ పవర్. నంబర్ 6 హోలీనెస్, అతి పరిశుద్ధత. నంబర్ 7 ఇన్స్పైరింగ్, ప్రేరణ, పురికొల్పడం. నంబర్ 8 రెస్పెక్ట్. నంబర్ 9 హ్యూమిలిటీ. నంబర్ 10 అడ్మిరేషన్. నంబర్ 11 మానవుని యొక్క ప్రజ్ఞకు మస్తిష్కంభునకు ఏనాడు కూడా అందనటువంటి అతీతమైనటువంటి భావన. ఒకటే పదం హీబ్రూలో, ఈరా. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మీరు మనసులో జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు ఇవన్నీ ఒక్క దగ్గర వేస్తే నీ మదిలో నుంచి ఉత్పన్నమైన భావన ఏందనంటే భగవంతుని పట్ల ప్రేమతో కూడినటువంటి భయము. అందుకే ఫియర్ అన్న పదం వాడినరు అక్కడ. జోజన్, am I clear? ఈరా అనే హీబ్రూ పదం యొక్క అర్థం. ఈ ఈరా అన్నటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది అనంటే రా అనే హీబ్రూ పదం నుంచి వచ్చింది. రా ఎక్కడ విన్నట్టుంది కదా ఈ పదం. చెప్పు గేబ్రి, ఎక్కడ నువ్వు విన్నట్టుంది ఈ పదం. హైదరాబాద్లో ఉన్నోళ్ళు ఈ పదం వింటారు. అరే కిత్నా దేర్ సే మై ఆప్కా राह देख रहा हूं. ये हैदराबादी स्टाइल है. कितने देर से आप क्या राह देख रहा हूं. హీబ్రూ పదము నుంచి రాహ అరబిక్లోనికి వచ్చింది. ఈ రా
అనే పదం యొక్క అర్థం ఏంది అని అంటే ఆసక్తి లేదు, అమితమైన ఆసక్తితో ఎదురు చూడడం. అమితమైన ఆసక్తితో ఎదురు చూడడం. టు సీ, రాహా టు సీ, రాహా టు రెస్పెక్ట్, రాహా టు హానర్, రాహా with obedience, raha moral action, raha consciousness of God's presence, raha God's justice, raha potential consequences, raha stop doing evil things. ఇన్ని అర్థాలు. When you see the Lord with ra, నీ గుండెల్లో పుట్టేది ఈరా. ఎవరు దేవునికి భయపడతారు అనంటే ఎవరికైతే ఈ దిగువ పేర్కొనబడినటువంటి లక్షణాలతో దేవుణ్ణి చూడగలుగుతారో. రాహా ఇస్ టు సీ. యు ఆర్ కాల్డ్ టు సీ గాడ్ విత్ రెస్పెక్ట్. యు ఆర్ కాల్డ్ టు సీ గాడ్ విత్ హానర్. You are called to see God with obedience. You are called to see God with moral action. You are called to see God with the consciousness of God's presence. You are called to see God, God's justice. You are called to see God with potential consequences of wrongdoing. దేవుడు ఉన్నాడని, దేవుడు విన్నాడని, నీవు చేసినటువంటి ప్రతి కర్మ క్రియ ఫలకు పైనున్నవాడు నీకు కావలసిన రీతిలో నీవు చేసిన దానికి నీవు లెక్క తీసుకుంటాడని గ్రహించి బ్రతకడమే ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. ఈరా ఈజ్ ఫ్రమ్ రా. There are key aspects of the Jewish thought on this fear of the Lord, yira. One is our relationship. When we say the fear of the Lord, our relationships should be with love. దేవునికి నీకు ఉన్నటువంటి సంబంధము భయముతో కాదు కానీ భక్తితో కూడినటువంటి ప్రేమతో కలిగిన సంబంధాన్ని సూచిస్తుంది. యెహోవా యందలి భయము కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. రెండవది, the fear indicates the source of wisdom and understanding. ప్రతి విఘ్నతకు, నేను జ్ఞానం అనే పదం వాడతలేను, ప్రతి విఘ్నతకు మూలం ఎక్కడ అనంటే దేవుడు ఉన్నాడని భయపడేవాడు విఘ్నతతోని బ్రతుకుతాడు. దేవుడు లేడని భయపడేవాడు భ్రష్టుడై బ్రతుకుతాడు. సింపుల్. మరొక వ్యక్తి మీద అనవసరమైనటువంటి నీలాప నిందలు వేసేటప్పుడు నోటి నుంచి, పెదవి నుంచి పృథివిలోనికి దాటక ముందు ఈ పెదవులకు నీవు కావలసినటువంటి స్వల్పమైనటువంటి సూక్ష్మమైనటువంటి పరిజ్ఞానాన్ని అందించాలి. ఎందుకంటే పెదవి దాటక ముందు పైనున్న పరమేశ్వరుడు అది వినడానికి నీ ముందు నిలబడ్డాడని మర్చిపోకు. అన్నావు, ఆడినావు, నువ్వు మర్చిపోయినావు. మనం చేసినటువంటి పనులు ఎట్లుంటాయో తెలుసా? 1000 ఆవులున్నాయి, 1000 లేగదూడలు కూడా ఉన్నాయి. ఒకటేసారి 1000 లేగదూడల్ని విడిచిపెడితే ఏ లేగదూడైనా మరొక తల్లి దగ్గరికి పోతుందా? పోతుందా? 1000 లేగదూడలు ఉన్నాయి, మరి 1000 ఆవులు ఉన్నాయి, దేని దగ్గరికన్నా పోతుందా? అమ్మా, పోతుందా? మీరు చేసిన పనులు కూడా అంతే. యూ హ్యావ్ టు పే ద ప్రైస్ ఫర్ ఇట్. నువ్వెంత దూరం అన్నా పారిపో, ఎన్ని రోజులన్నా పారిపో, నీడవనన్నా గతించునేమో కానీ నీవు అన్నటువంటి అనవసరపు అబద్ధపు మాటలు గతించవు. అది రా. అది ఈ సత్యాన్ని గుర్తెరిగి ఈ రా దేవునికి భయపడటము నేర్చుకో. ఎవరైతే భయపడతారో వారికి మాత్రమే జ్ఞానము ప్రసాదించబడుతుంది. ఈ రాహా అన్నటువంటి దానికి హీబ్రూ థాట్లో, జూయిష్ థాట్లో ఇంకొకటి కూడా
అర్థాన్ని ఇవ్వబడ్డది. దట్ ఈస్ ద ఫ్రీ విల్. ఫ్రీ విల్. నౌ ఐ విల్ జస్ట్ టేక్ యూ టు ద బుక్ ఆఫ్ జెనసిస్. ఏదైనా తోటలో నిన్న రవీందర్ అన్న పెళ్లి దినం చేసుకున్నాడు చెప్పిన బుక్ కదా, ఉమెన్ సెక్రటరీ అమ్మ. ఏదైనా తోట అంతా తిప్పిన వాళ్ళందరినీ నేను నిన్న అందరూ అవ్వదిన్న పండుకాన్ని పోయి ఆగిర్రు. ఇదో పంచాది నాకు. తిప్పుడు మట్టికే కానీ మళ్ళీ తీసుకొచ్చుడు కష్టమైంది నాకు. అక్కడ రా అన్న పదం వాడబడ్డది. అంటే ఇట్ ఈస్ ద ఫ్రీ విల్ ఆఫ్ ఎ మ్యాన్ అండ్ ఉమెన్. ఇట్ ఈస్ ద ఫ్రీ విల్ ఆఫ్ ఎ మ్యాన్ అండ్ ఉమెన్. When you are seeing, God has given the liberty to choose with prudence. విఘ్నత కలిగి నీవు నిర్ణయము చేయడము, చూసిన తర్వాత విఘ్నతతో విషయ పరిగ్రహణ కలిగించుకొని నిర్ణయము చేయాలి. దిస్ ఈస్ రా. రా ఇంకొక అర్థం కూడా ఉంది. ఇట్ ఈస్ అ ప్రాక్టికల్ లివింగ్. ప్రతిరోజు దైనందిక జీవితంలో మానవుడు దేవుడు చూస్తున్నాడని గ్రహించి సమగ్రతాభావముతో జీవించడం నేర్చుకోవాలి. ప్రతిరోజు దేవుడు నిన్ను చూస్తున్నాడని గ్రహించి వినయముతో బ్రతకడము నేర్చుకోవాలి. ప్రతిరోజు నీ కార్యములకు దేవుడు లెక్క తీసుకుంటాడన్న భయమును గ్రహించి నీవు దేవునికి భయపడి బ్రతకడం నేర్చుకోవాలి. ప్రతి క్షణం నీవు చేసేటువంటి ప్రతి ఆలోచన, ప్రతి నిర్ణయము దేవుని యొక్క చిత్తమై ఉన్నదా లేదా అని గ్రహించి బ్రతకగలగడమే రా. వాడు చూస్తున్నాడు. ఆ ఒక్క సెన్స్, కాన్షియస్నెస్ నీకుంటే దేవుడు భయము దానంతటా అదే తన్నుకుంటూ ఉబుకుకుంటూ నీ గుండెల్లో నుంచి బయటకు వస్తుంది. సొలొమన్ వాజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ మ్యాన్. అందరూ సొలొమన్ను ప్రేమిస్తారు. ఐఎమ్ రైట్? అట్ అఫ్ కోర్స్ నన్ను ద్వేషిస్తారు అనుకోండి, మీరు నన్ను అనుకునేరు, అందులో కొత్త ఏం లేదు. బట్ కింగ్ సొలొమన్ను ప్రేమించని వారు ఉన్నారా ఎవరన్నా? అమ్మ ఉన్నారా? స్నేహలత అమ్మ ఉన్నారా? యూ హేట్ కింగ్ సొలొమన్? నో, యూ రిగార్డ్ హిమ్, యూ లవ్ హిమ్. ఎందుకు? వై సొలొమన్ ఈస్ పాపులర్లీ అడ్మైర్డ్ ఆర్ లవ్డ్? అమ్మ మాట్లాడుండమ్మా, మీరు అంతా లీనమైపోయారు, ఎక్కడికో వెళ్ళిపోయారు అందరూ. అమ్మా, బికాస్ ఆఫ్ హిస్ విజ్డమ్. ఇంకెవరైనా చెప్తారా? గేబ్రియల్ ఏమైనా చెప్తావా? ఆయనకు పైసలు ఉన్నాయి, అది చెప్పు. బికాస్ ఆఫ్ హిస్ అఫ్లుయెన్స్, రిచ్నెస్, హీ వాజ్ ఎ ఫిల్తీ రిచ్. న్యాచురల్లీ ఫస్ట్ ధనం ఎక్కడుంటే ప్రజలు అక్కడ ఆకర్షించబడతారు. ఇది ధనం మీదం, అదేముంటే ధనం మీదం మర్చిపోతే నేను మూలం జగత్ కదా డాక్టర్. ధనం మీద మూలం జగత్. బహుశా సొలొమన్ కూడా మనోడేం తక్కువడు కాదు. బట్ ద బ్యూటీ ఆఫ్ సొలొమన్, అది చెప్పి నేను త్వరగా ముగిస్తా. Solomon was such a, for me, for some extent, he is such a noble personality. To some extent, I quote and unquote. As a theological research scholar, I cannot make big statements. For to some extent, Solomon is a very, చాలా ప్రజ్ఞావంతుడు, మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు. దాదాపుగా క్రీస్తు పూర్వము 900 సంవత్సరాల క్రితం వారు జీవించినారు. అంటే మనకు ఇదొక 2000, అదొక 1000, అంటే 3000 సంవత్సరాల క్రితం. నాకు సొలొమన్లో అనేక విషయాలు నచ్చినాయి. ఇవన్నీ మీ ముందు చెప్పలేను, కానీ నచ్చినటువంటి 1-2 విషయాలు నేను చెప్తాను. ద బ్యూటీ ఆఫ్ సొలొమన్, మనకి ఒకరోజు దేవుని యొక్క భగవత్ ప్రత్యక్షత జరిగిపోతుంది. కలలో దేవుడు సొలొమోను పిలుస్తాడు, ఏయ్ సొలొమోన్ కాయరే వై. వెంటనే సొలొమోన్ ఖచ్చితంగా దేవుని భక్తిలో పెంచబడిన కొడుకు. ఎందుకు ఆ మాట చెప్తున్నట్టు, ఇప్పుడు నేను చెప్పబోయే మాటకు ఇది పునాది అన్నట్టు.
వెంటనే మరి దేవుని వాయిస్ వల్ల కలలో చూస్తున్నాడు కనుక మరి దేవుని యొక్క ప్రత్యక్షత ఎలా కలిగిందో పవిత్ర గ్రంథం ఏమి చెప్పదు మనకు. కానీ మొత్తానికి హీ హాజ్ రియలైజ్డ్ ఇది దేవుని యొక్క స్వరం అనేది రియలైజ్ అయ్యిండు. అయిన తర్వాత ఇక మన వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఎంతసేపు మాట్లాడుకున్నారో తెలియదు, రాత్రంతా కల పడ్డది కూడా తెలియదు మనకు. కానీ ఆ కళ యొక్క సారాంశం ఏంటంటే, సొలొమోన్ కోరుకో సొలొమోన్ కోరుకో అనగానే ఒకవేళ సొలొమోన్ దగ్గర నేను ఉండుంటే నేనైతే ఆయన పేరేంది సుధీ, ఆయన పేరేంది బాగా ధనవంతుడు అమెరికాలో, బిల్ గేట్సేనా ఇప్పుడు కొత్త మార్కు, ఎలాన్ మస్క్. నన్ను అడిగితే అయ్యా నాకు ఏ కథకేం వద్దు, కానీ ఎలాన్ మస్క్ను తనదనేటువంటి కెపాసిటీ నాకు ఇయ్యంటుంటే. కానీ సొలొమోన్ పాపం ఎలాన్ మస్క్నే మనలే. దయచేసి ఇంటికి వెళ్ళినాక చదవండి. అక్కడ దేవునికి సొలొమోనుకు మధ్యలో జరిగినటువంటి సంభాషణ అది మామూలు సంభాషణ కాదు, నా దృష్టిలో మామూలు కాదు. సొలొమోన్ను అడగగానే సొలొమోను డైరెక్ట్ పాయింట్ బ్లాంక్ జవాబు ఇయ్యలే. అమ్మ ఒకసారి ఆ స్క్రిప్చర్ పోర్షన్ ఇస్తారా? సొలొమోను పాయింట్ బ్లాంక్ జవాబు ఇయ్యలే. అక్కడ సొలొమోను ఎంత విఘ్నతతోని, వినయముతోని, విధేయతతోని దేవునితో సంభాషణ చేసిండో అది నేను అనుకుంటా ఆకాశం కింద ఏ కావ్యఖండానికి కూడా అందనటువంటి మధుర్యమైనటువంటి సంభాషణ అది. అంటే పిల్లలు అనేవాళ్ళు బహుశా అలా పెంచబడాలన్నది నా భావన. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అనంటే, నీవు నీ బిడ్డను ప్రతి ఆదివారము చెయ్యి పట్టుకొని దేవాలయంకు నడిపించిన వారికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అమ్మ నాయనలు ఈ గుడిలా, పిల్లలు మాత్రం ఆధారు లేని గుడిల ఆలయాలలో ఉంటే ఇది సాధ్యం కాదు. ఎందుకంటే మిత్రమా, ఎందుకు ఈ మాట నేను మాట్లాడుతున్నానంటే, ఆల్ ద సో కాల్డ్, ఐ కోట్ అండ్ అన్కోట్, ఫెలోషిప్స్ ఆఫ్ ప్రేయర్స్ ఆర్ నాట్ చర్చెస్. Then what is a church? Church is something which has an altar. బాగా జ్ఞాపకం ఉంచుకోండి, ఇది జీవన కాలానికి కావలసినటువంటి ధర్మాన్ని చెప్తున్నా నేను. ఏది చర్చ్ అనంటే, ఏ దేవాలయములో అయితే గర్భాలయములో దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి మందస్సము ప్రతిష్ఠింపబడుతుందో అది మాత్రమే చర్చ్. తక్కినవన్నీ ఎంటర్టైన్మెంట్ హాల్స్. It is a stage show they make. They give a performance. I am talking about the true feature nature of the church from book of Genesis till book of Revelation. అన్ని క్రోడీకరించి స్టేట్మెంట్ చేస్తున్నాను నేను. The church which doesn't has an altar, the church which doesn't has an holy place, it is only a place of amusement. Performance istaru, you can enjoy the performance and you can come back. సొలొమోను నాయన యొక్క అడుగు జాడల్లో పెరిగినటువంటి బిడ్డ. మళ్ళీ నేను చెప్తా, 20 సంవత్సరాలు వచ్చే వరకు తండ్రి ఆడబిడ్డ ప్రక్కన కూర్చొని భుజం మీద చెయ్యేసి మాట్లాడాలి. 20 సంవత్సరాలు వచ్చే వరకు తల్లి కొడుకు భుజం మీద చెయ్యేసి ప్రతిరోజు మాట్లాడాలి. ప్లీజ్ మేక్ దిస్ ఎక్సర్సైజ్, మీకే లాభం. అట్లా చెయ్యకపోతే యూ విల్ గెట్ సన్ స్ట్రోక్స్. యూనో సన్ స్ట్రోక్ అంటే తెలుసు కదా, కొడుకులు ఉండలకు జల్ది అర్థమైంది. నవ్వుతున్నాడు సుదేష్. నీకు కూడా కొడుకుండా? నీకు కూడా సన్ స్ట్రోకే. యూ విల్ గెట్ సన్ స్ట్రోక్స్. అందుకే దావీదు సొలొమోన్ను చెయ్యి పట్టుకొని రోజు ఆరాధనకు తీసుకుపోయిండు. దేవుడు కనబడ్డప్పుడు సొలొమోన్ వాజ్ రెడీ.
టు ఫేస్ గాడ్. దెన్ ఐ వాజ్ ట్రయింగ్. ఇప్పుడే ఒక ఆలోచన వచ్చి ఐ వాజ్ జస్ట్ సర్చింగ్, నా నోట్స్ అంతా చూస్తూ ఉన్నా. ఏ ఏజ్లో కనబడి ఉంటాడు సొలొమోనుకు దేవుడు అని అంటే ఇదిమిత్తంగా బైబిల్లో అయితే ఎక్కడ లేదు. బట్ ఐ వాజ్ ట్రయింగ్ ఎక్స్ట్రా బిబిలికల్ సోర్సెస్, తాల్ముడ్, ఆ గ్రంథాలను చూసే ప్రయత్నం చేసినా కానీ నాకు దొరకలే. మై అజంప్షన్ ఏంటంటే దాదాపు కొంతమంది పండితుల, బైబిల్ పండితుల అనుసారంగా దావీదు వాజ్ ఆన్ థ్రోన్ అట్ ద ఏజ్ ఆఫ్ 15. కొంతమంది పండితులు 20వ ఏట థ్రోన్, దాన్ని ఏమంటే సింహాసనాన్ని అధిరోహించినాడని అన్నారు. నా అజంప్షన్ యాజ్ ఎ బైబిల్ స్కాలర్ నేనేమనుకుంటా అంటే బహుశా దావీదుకు ఇది 12వ ఏట దేవుని దర్శనం భాగ్యం కలిగిందేమని ఇది నా ఊహ. ఆ దర్శన భాగ్యములో దేవుడు దావీదుతో మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మ ఒక్కసారి అది చూడరా ప్లీజ్, లుక్ అట్ యువర్ స్క్రీన్, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. నీ దాసుడనైన నేను నీవు కోరినటువంటి, ఇంకా జర మీదికమ్మా, ఆడ వాళ్ళ నాయన గురించి చెప్తాడు చూడు. అమ్మా వద్దమ్మా. సొలొమోను ఈలాగు మనవి చేశాను, దయచేసి లుక్ అట్ ద స్క్రీన్స్. నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించెను గనక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమగు పరిచి. దిస్ ఈజ్ ద కన్వర్జేషన్ బిట్వీన్ గాడ్ అండ్ సొలొమోన్. మీరు అర్థం చేసుకోండి, ఇక నన్ను చూడండి. ఇది దేవునికి సొలొమోనుకు మధ్యలో జరుగుతున్నటువంటి సంభాషణ. క్వశ్చన్ వాజ్ వెరీ డైరెక్ట్. కోరుకో సొలొమోను, కోరుకో, ఏమి కావాలనో కోరుకోదు, ఇది క్వశ్చన్. అండ్ వాట్ ఈస్ ద ఆన్సర్? ఎలాన్ మస్క్ బాప్కు బనాదో ఈజ్ అ సింపుల్ వన్ వర్డ్ ఆన్సర్. బట్ ఆన్సర్ హస్ నాట్ కమ్ ఆన్ దట్ వే. ప్రాబబ్లీ యాజ్ ఎ రీసెర్చ్ స్కాలర్ ఆఫ్ ద బైబిల్ ఐ అజ్యూమ్ దేవుడు సొలొమోను యొక్క హృదయ అంతరంగానికి తొలి పరీక్ష పెట్టిండు. దావీదుకు ప్రత్యక్షము కాని దైవము నాకు ప్రత్యక్షమైనడు గనక మా అమ్మ నాయన కంటే నేను 35 మార్కాన్ అనేటువంటి భావన కలిగి మనోడు అనుచితమైనటువంటి ప్రవర్తన చేస్తాడేమో అని బహుశా ముందు తొలి పరీక్ష సొలొమోనుకు దేవుడు పెట్టినాడన్నది ఒక బైబిల్ పండితునిగా నా విశ్లేషణ. బిడ్డలందరికీ చెబుతున్నా, ఆన్లైన్లో చూసే బిడ్డలకు చెప్తున్నా, మీరెవ్వరు కూడా మిమ్మల్ని కన్న అమ్మ నాయన కంటే గొప్పవారు కాదు. ఏ బిడ్డనైనా తల్లిని తండ్రిని ఘనపరిచి సన్మానించకపోతే దేవుని యొక్క ఉగ్రత ఆకాశం భూమి గతించునేమో, ఈ మాట బిడ్డలరా గతించదు. మీ క్షేమము, మీ సంక్షేమము కేవలము మీ అమ్మా నాన్నలు చేసినటువంటి ప్రార్థన, పరిచర్య, ప్రతిఫల, త్యాగాల మీద పునాది వేయబడ్డది. కానీ అలా కాదని ఎవరైనా జావ దాటితే అది ఇసుక మీద మీరు కట్టుకున్న ఇల్లు అని దేవుని నామం జ్ఞాపకం చేస్తా ఉన్నా. తల్లిదండ్రుల్ని బాధ పెట్టినవాడు దేవుని ఉగ్రతకు లోనవునుగాక. రెండవది, సొలొమోను దావీదు గురించి అంత గొప్పగా చెప్పినాడు అని అంటే దావీదు అంతే గొప్పగా బ్రతికినాడు. ఇది మర్చిపోవద్దు. మళ్ళీ రెస్పాన్సిబిలిటీ లైస్, ఇట్ ఈస్ ఇన్ ఎ రెసిప్రోకల్ వే. నీ కొడుకు, నీ కూతురు నీ గురించి 10 మంది ముందు ఘనముగా చెప్పుకొని దేవుని ముందు నీ నడత గురించి, నీ ప్రవర్తన గురించి, నీ మాట గురించి, నీ భక్తి గురించి, ప్రతి దాని గురించి దేవుని ముందు సాక్ష్యం ఇచ్చే బిడ్డగా నీవు బ్రతికినావా? దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వీ నీడ్ టు ఆన్సర్. చాలా సందరు ఊర్లలో అయ్యగారు చెప్తారు, ఒకవేళ ఇట్లనే అయ్యగారుకు ప్రార్థనకు రాయగారని అన్నం పెడతామని చెప్పారట.
ఇక ప్రార్థనకు రమ్మన్నారు కదా అని పోయిండు పాపం అయ్యగారు. అది ప్రార్థన చేసిండు, అంతా చేసిండు. ప్రార్థన చేసి అయ్యగారు కొద్దిగా అంత అన్నం తినిపో అంటే సరే తినిపోతున్నాడు. అంతా అవుతుంది కానీ పిల్లోడు మాత్రం అయ్యగారి దగ్గరికి వెళ్ళి కదులుతలేడు. అయ్యగారు అబ్బాయి ఎంత భక్తి గల కొడుకు పుట్టిండమని కడుపు చల్లకుండా, ఇంత మంచి కొడుకును అన్నావు, నీ గర్భం చాలా ధన్యమైనది అని చెప్పేసి, ఏం బిడ్డ పోతలేవేమ్రా అని అడిగిండు అయ్యగారు. అయ్యా నువ్వు తిన్న కాడ స్పూన్లు ఎత్తుకపోతావట కదా. ఎవరు చెప్పిండ్రా అంటే మా అమ్మ మా ఆయన వాళ్ళు మాట్లాడుకున్నారు. అరే అయ్యగారు రాంగా జర ఒక కంట చూసి పెట్టుండి, ఎప్పుడు ఏ స్పూను క్యాసెట్ జేబులలో ఏది వేసుకపోతాడో. చిల్డ్రన్ ఆర్ వాచింగ్ యూ. ఒక వ్యక్తిని తిట్టేటప్పుడు, మరొక వ్యక్తి మీద నీలాప నిందలు వేసేటప్పుడు, ఇంకొకని నాశనము నువ్వు కోరుతున్నప్పుడు నీ పిల్లలు అది నేర్చుకుంటున్నారని మర్చిపోకు మిత్రమా. ఏది విత్తుతావో అదే కొయ్యాల్సిందే. 1000 లేగదూడలు 1000 ఆవులు, ఇది సత్యం. ఎంత గొప్పగా చెప్పినాడు సొలొమోను అంటే, అయ్యా నీ దాసుని మీద నువ్వు చూపించినటువంటి కటాక్షమునకు నేను ఏమని నీ పట్ల నేను కృతజ్ఞత కలిగి ఉందునయ్యా అని ఆయన చెప్పినటువంటి జవాబుకు పైనున్నటువంటి భగవంతుడు వాహ్ 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 క్యా బాత్ హై, షబాస్ బిడ్డా షబాస్, పాస్ అయిపోయినావు పరీక్షలా. చెప్పు ఇప్పుడు చెప్పు, ఇక నీకు ఏమి కావాలనో చెప్పి ఇప్పుడు చెప్పు బిడ్డ. మరొకసారి తల్లి తండ్రులు నేర్పినటువంటి జ్ఞానం ఎంత పనిచేస్తుంది పిల్లలకు చూడండి. అప్పుడు దావీదు అడిగిండు, సొలొమోన్ గారు అడిగిండ్రు, అయ్యా నేను చెడి బతికినవా బతికి చెడ్డవా అన్నది మా ఊర్ల శాస్త్రం. నేను బ్రతికి చెడినటువంటి వాణ్ణి, ఎందుకంటే ఎక్కడో ఉన్నటువంటి నన్ను తీసుకొని వచ్చి ఈ రాజసింహాసనానికి యోగ్యునిగా ఎంచినావు. ఆ దినం నేను మర్చిపోలేను. కనుక నేను ఐశ్వర్యం చూసినా, అనంతమైన గౌరవాన్ని చూసినా, పేరు ప్రఖ్యాతులు చూసినా, అధికారాన్ని చూసినా, ఆకాశము కింద నరుడు ఏదైతే మేలని భావించి కోరించి కాంక్షించి ఆ కటాక్షము కొరకు కరుణామూర్తి దగ్గర కాళ్ళు పట్టుకుంటాడో అవన్నీ నేను చూసిన 12 ఏళ్ళ. నేను చూడనిదంటే ఏం లేదు. ఏమాత్రం యోగ్యత లేనటువంటి ఈ నరుని మీద, అల్పుని మీద, అయోగ్యుని మీద నీ కరుణా కటాక్ష ప్రసాదాలు నీవు నా మీద చూయిస్తున్నందుకు ధన్యోస్మి ప్రభు, ధన్యోస్మి అని నాకు జర్రంతా అయ్యా జర్రంతా జ్ఞానము ఇవ్వు అన్నాడు. అక్కడ ఇంగ్లీష్లో చక్కగా వాడబడ్డది. తెలుగులో ఎట్లున్నది ఆ మాట? ఇంకొక వచనమమ్మ, న్యాయము తీర్పు గల వాడేవాడు, మంచి చెడులు అదంతా ఏదోవాడు. ఇంగ్లీష్లో వాడబడిన తర్జుమ ఏందనంటే గివ్ మీ అన్ అండర్స్టాండింగ్. ఇట్ సౌండ్స్ సో ఐ డోంట్ నో, డస్ ఇట్ హ్యాస్ ఎనీ ఇంటెన్సిటీ? ఈ కోరికలో ఏమన్నా అర్థం ఉందా? చెప్పరు, ఆపేయాలిగా. మరి మీరు చెప్పకపోతే ఆపేస్తా నేను. చెప్పు గేబ్రి, ఈ కోరిక ఏమన్నా అర్థం ఉందా? మా అసెస్మెంట్ 2 కోట్లు రాని దేవుడా అని మొక్కుతాం, నువ్వైతే కదా. చర్చ ఆదాయం పెరగాల దేవుడా అని మొక్కు, మనం మొక్కుతాం. నేను కూడా అదే మొక్కుతా. ప్రతి వారం దేవుడా జర ఎక్కువ సందరియు, సేవ బాగా కావాలని మొక్కుతా నేను. కానీ గివ్ మీ అన్ హార్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్, డస్ ఇట్ హ్యాస్ ఎనీ లాజిక్ సెన్స్ ఇన్ ఇట్? Yes, the root cause of your happiness, the root of your joy, the root of contentment lies in the heart of understanding. ఇక్కడ అద్భుతమైనటువంటి హీబ్రూ పదం వాడబడ్డది. రాజులు గ్రంథం 1వ గ్రంథం 3వ అధ్యాయంలో హీబ్రూ భాషలో ఉన్న బైబిల్లో
ఎంత గొప్ప భావగర్భితమైనటువంటి మాట, భాష మాధుర్యం ఎంత గొప్పగా ఉందనంటే, అక్కడ మనకు అండర్స్టాండింగ్ హార్ట్ అని మనకుంది. హీబ్రూ భాషలో వాడబడినటువంటి పదం ఏంటంటే లెవ్ షమోవా అన్న పదం వాడబడ్డది. లెబ్ అని కూడా ప్రొనౌన్స్ చేస్తారు. షమోవా, లార్డ్ గివ్ మీ లెవ్ షమోవా అని ఆయన అభ్యర్థించినాడు. వెంటనే పైనున్న భగవంతుడు తదాస్తు అన్నాడు. మన భాషలో మనం ఏమంటాం చెప్పు? ఆమెన్, ఆమెన్ అంటాం మన భాషలో. భారతీయ భాషలో తథాస్తు అంటాం. గ్రాంటెడ్. ఎందుకు దావీదు మహారాజు అర్థము చేసుకునే హృదయము కావాలని అన్నాడు? మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ కూర్చున్న మనందరిలో కూడా ఆందోళన ఉంది, మీ మనస్సులో ఆవేదన ఉంది, ఆయాసం ఉంది, దుఃఖం ఉంది, బాధ ఉన్నది, భయం ఉన్నది, అనిశ్చితి ఉన్నది, అవమానంతో కూడినటువంటి అనేకమైనటువంటి ఆలోచనలు మీ మనస్సును చిత్రవధ చేస్తున్నాయి. ఎంతమంది సమాధానంగా గుండె మీద చేసుకొని హ్యాపీగా 8 గంటలు నిద్రపోతున్నారు? ప్లీజ్ స్లీప్ ఫర్ 8 hours. 8 గంటలు మీరు నిద్రపోతే ఏ రోగం రాదు దేహానికి. ఇప్పుడు నేను చెప్తున్నా కానీ ముందు నేను కూడా పోకుంటే, ఇప్పుడు స్టార్ట్ చేసిన ఆఫ్టర్ మై కంప్లీషన్ ఆఫ్ PhD ఒక 1 year నుంచి ఐఎమ్ ట్రయింగ్ టు స్లీప్ ఫర్ 8 hours. ఇక ఏం లేదు చదవండి, బట్ ప్లీజ్ స్లీప్ ఫర్ 8 hours, దట్ టు సౌండ్ స్లీప్. ఎందుకు నిద్రపోతలేరు? ఎందుకు ఆలోచనలు మిమ్మల్ని చిన్న భిన్నం చేస్తూ ఉన్నాయి? కారణం ఏంటంటే మిమ్మల్ని ఇంకొకరు అర్థము చేసుకోలేదు అన్నటువంటి భావన, మీరు ఇంకొకరిని అర్థము చేసుకోలేకపోతున్నారనే భయం. ఇదే మనిషి యొక్క మనశ్శాంతిని దూరం చేస్తుంది. వీఆర్ లివింగ్ 3 bedroom 4 bedroom డాక్స్, మన డబుల్ బెడ్రూమా 2 bedroom డాక్స్ ఆఫ్ ది మన నవీనయ్యది. అయ్యకు అనేక నివాస స్థలాలు గలవు. నవీనయ్యకు వచ్చి ఉండయ్య గారు అంటాడు, కాకపోతే తిరిగి 15 kilometers అన్నీ ఉన్నాయి. కానీ ఈ రూమ్లో దెర్ ఇస్ నో పీస్. కారణం ఏంటంటే యూ హ్యావ్ మిసరబుల్లీ ఫెయిల్డ్ ఇన్ అండర్స్టాండింగ్ అదర్స్. లెవ్ షమోవా. లెవ్ అనంటే హార్ట్ హీబ్రూ భాషలో. లెవ్ అనంటే హార్ట్, హృదయము, గుండె. దీనితో పాటు ఈ లెవ్ అనేటువంటి దానికి ఇవ్వబడినటువంటి అర్థాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఏంటంటే వన్స్ ఇన్నర్ బీయింగ్, అంటే సమస్తమైనటువంటి నీ యొక్క ఆంతరంగికమైనటువంటి భువన బాండంబులు, బయటకు కనబడినటువంటి విశ్వము. లెవ్ ఈజ్ హార్ట్. ఎవరికి కనబడదు. ఇక్కడ ఎగిసి పడుతున్నటువంటి అగ్నిఖిలలు ఎవరికి కనబడవు. చెప్పుకున్నా విన్నవానికి అర్థము అయితలేదన్నటువంటి బాధ మిమ్మల్ని దహించి వేస్తుంది. షమోవా అన్నటువంటి పదం షమా అనే హీబ్రూ పదం నుంచి ప్రాణం పోసుకుంది. షమా ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది. నీ దేవుడు అనే యెహోవా నేను తప్ప వేరొక దేవుడు. ఇది షమా, ఇది షమా. షమోవా అనే పదం షమా నుంచి ప్రాణం పోసుకున్నది. ఈ షమా లేదా షమోవా అంటే అర్థం ఏందనంటే శ్రద్ధ వహించి ఎదుటి వ్యక్తిని లేక నీ యొక్క హృదయము యొక్క గుండె శబ్దాన్ని వినడము నేర్చుకో. హియర్ లెవ్ షమోవా. లెవ్ అంటే గుండె, షమోవా అంటే ద ఇన్నర్ వాయిస్ విచ్ ఈస్ టాకింగ్ టు యూ. సంథింగ్ ఈస్ టాకింగ్ టు యూ. మెనీ టైమ్స్ యు ఆర్ ఇగ్నోరింగ్ యువర్ ఇన్నర్ వాయిస్.
దిస్ వాయిస్ ఏదైతే ఉన్నదో, స్టెతస్కోప్ పెడితే డాక్టర్కు కూడా దొరకనటువంటి స్వరము కేవలము ఇద్దరికి మాత్రమే పసిగట్టగలుగుతారు. ఒకరు నీకు ప్రాణము పోసిన పైనున్న భగవంతుడు, రెండవది ప్రాణముతో ఉన్నటువంటి నీ మనస్సు మాత్రమే ఈ బాధకు అక్షర రూపాన్ని ఇవ్వగలుగుతుంది. వై దెర్ ఈజ్ అన్రెస్ట్ ఇన్ యువర్ లైఫ్ అని అంటే, నీ గుండె మనస్సు ఏది చెబుతుందో దాన్ని నువ్వు ప్రతి క్షణం సమాధి చేస్తున్నావు. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ అండ్ యు ఆర్ ఇగ్నోరింగ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ, యు ఆర్ బెరింగ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. అందుకే దెర్ ఈజ్ అన్రెస్ట్ ఇన్ యువర్ లైఫ్స్. రెండవది, వై దెర్ ఈజ్ అన్రెస్ట్ ఇన్ యువర్ లైఫ్స్, యు ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ the broken heartbeat of others. వాళ్ళ గుండెల్లో కూడా రోదన ధ్వనులు ఆకాశాన్ని అంటుతున్నాయి. హృదయము ముక్కలై ఛిద్రమై అంగలారుస్తూ ఉన్నది. ఆ గుండె చప్పుడును నీవు అర్థము చేసుకున్న మరుక్షణమే నీ బ్రతుకు నందనవనమవుతుంది, జీవితము స్వర్గధామమవుతున్నది. అది దావీదు కోరుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. జేమ్స్ అన్న వచ్చినంటే బంద్ చేయమని. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఈస్ ద సీక్రెట్ టు లివ్ ఎ హ్యాపీ లైఫ్. దిల్ కా ధడ్కన్ సునో, दूसरों का दिल का भी कभी दर्द मत पहुंचाओ. Already that दिल has broken into pieces. Learn to listen the heartbeat of your neighbor. Learn to listen the heartbeat of your spouse. Learn to listen the heartbeat of your children. Learn to listen the heartbeat of your pastor. Learn to listen the heartbeat of every needy under the clouds. Then you will sleep for 8 hours. 8 hours you will sleep. ఇప్పుడు చెప్పండి, సొలొమోను కోరిన కోరిక సబబు గానిదా? చెప్పు గేబ్రీ, కదా? ధర్మయుక్తమైనదా కాదా? టుడే గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ టు ఆస్క్. ఈ సమయంలో దేవుడు మిమ్మల్ని కూడా అదే కోరుకుంటుండు. నవ్ యు ఆస్క్, కోరుకోండి, ఇప్పుడు నేను ఇస్తా. ఇంకొక అద్భుతమైన విషయం మనం దావీదు నుంచి నేర్చుకోవాలి. సొలొమోన్ వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ వాజ్ ఫుల్ ఆఫ్ గ్లోరియస్. నా భూతో నా భవిష్యత్. యూదులు నేటికి సొలొమోన్ అంతటి జ్ఞాని లేడు అని నమ్ముతారు. యేసు ప్రభు వచ్చిన తర్వాత సువార్తల పాఠంలో సొలొమోను కంటే జ్ఞాని ఇక్కడ ఉన్నాడు అని దాన్ని కొట్టి పారేసాడు. అంతటి వైభవాన్ని బ్రతికిన సొలొమోను జీవితంలో దాదాపు 80 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఒకవేళ 80 సంవత్సరాలు పరిపాలన చేసిండన్నా, 20 సంవత్సరాల కింద దేవుని అభిషేకం జరిగిందన్నా, హార్డ్లీ హీ లివ్ ఫర్ 100 years. పెద్దగా ఏం బ్రతకాలి ఆయన కూడా, మన లెక్కనే ఉండే. 80 సంవత్సరాల జీవితంలో హీ వాజ్ ఆల్వేస్ విక్టోరియస్, హీ వాజ్ ఆల్వేస్ సక్సెస్ఫుల్. వై? ఎందుకు సొలొమోన్ ఒక్కడే సక్సెస్ఫుల్? వై నాట్ యూ? వై నాట్ మీ? ఓటమిని కోరుకునే వారెవరుంటారు విశ్వంలో? బాధను కోరుకునే వాడెవడుంటాడు? అవమానాన్ని కోరుకునే వాడెవడుంటాడు? ఎవడు ఉంటాడు? అందరికీ సొలొమోనుకి కలిగిన మనస్సే ఉంది. మరి సొలొమోను రాణించిండెట్లా? మనము రాణించలేకపోతున్నాము ఎట్లా? The beauty what I have found is, as a scholar, research scholar in psychology and counseling, I have found the secret of success of Solomon. The first secret was the conviction that Solomon had. దేవుడు నాకు ప్రత్యక్షమై నన్ను పిలుచుకొని నాతో మాట్లాడినాడు అనేటువంటి ఒక చిన్న విశ్వాసము
100 సంవత్సరాల విజయోత్సపు జీవితానికి పునాది వేసింది. సొలొమోనుకు మీకులాగా నాకులాగా కోటాను కోటి కష్టాలు. అప్పటికి ఆయన దాదాపు చుట్టుప్రక్కల ఉన్నటువంటి అన్ని రాజ్యాలు తండ్రి జయించినాడు. దౌత్యపరమైనటువంటి విషయాలు, నైతికపరమైనటువంటి విషయాలు, చుట్టుప్రక్కల ఉన్నటువంటి రాజులను వారితో సంధి చేసుకొని యుద్ధము కాకుండా అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలను పరిణయమాడినటువంటి పరిస్థితులు. ఎందుకు పరిణయమాడిండ్రు ఇంతమంది స్త్రీలను అనంటే అదొక సంధి. ఇట్ వాస్ ఎ ట్రీటీ ఇన్ దోస్ డేస్. 2 రాజ్యాల మధ్యలో సుభిక్షత ఉండాలనంటే ఆ రాజు బిడ్డను చేసుకుంటే దేశంలో ఉన్నటువంటి వాళ్ళు సుభిక్షంగా ఉంటారు. ఇట్ వాజ్ అన్ అలయన్స్ హీ హ్యాడ్ టు మేక్. ఎంత సంఘర్షణను ఆయన అనుభవించినాడు మీ ఊహకు వదిలేస్తున్నా. నాయనతో నీ చెయ్యి పట్టుకొని బాలుడు నడపవలసిన త్రోవను నేర్పుము అంటే దావీదు చెయ్యి పట్టుకొని బుడి బుడి అడుగులతో భగవంతుని దగ్గరికి వెళ్ళిన జీవిత కాలములో భగవంతునికి దూరమై పతనమైపోయాడు. బట్ స్టిల్ ఆయనను బ్రతికించినటువంటి ఏకైక ఊపిరి, శ్వాస, ఆయువు పట్టేందనంటే దేవుడు నన్ను పేరు పెట్టి పిలిచినాడు. మిత్రమా, బహుశా అలాంటి అనుభవమే ఈ రోజున చెప్పడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. ఐ స్టిల్ రిమెంబర్ ఐ వాజ్ ఇన్ క్లాస్ 6 or 7. ఆ దినాల్లో మేము చాలా చాలా కాఠిన్య పేదరికంలో ఉన్నాం. గుడిసెలో ఉండేవాడిని నేను. ఒక నైట్ దెర్ వాజ్ ఎ డ్రీమ్. ఒక హిమవర్ణము కలిగినటువంటి, ధవల వర్ణము కలిగినటువంటి ఒక పెద్ద మనిషి, చాలా సువర్ణభరితమైనటువంటి సింహాసనము మీద ఆసీనుడై అనేక మంది తెల్లగా ఉన్నటువంటి జీవులను నేను చూస్తూ ఉన్నప్పుడు ఆ ధవల వర్ణము కలిగినటువంటి ఆ పెద్ద మనిషి కళ సంగతి చెప్తున్నా. 6వ తరగతి, హార్డ్లీ ఐ వాస్ 11 years old. దట్ పర్సన్ వాజ్ ఆస్కింగ్ మీ, నీవు నా సేవ చేస్తావా? ఐ సెడ్ నో, నీవు చెయ్యాలి అన్నాడు. మళ్ళా కొంత సమయానికి మళ్ళీ అదే ప్రశ్న. నేను చాలా కాళ్ళ కాడ నిలబడ్డా, అక్కడ పెద్ద ధవలవర్ణమైనటువంటి మనిషిని చూడగలుగుతున్నా. నీవు నా సేవ చేయాలి. ఐ సెడ్ నో, నాకు నువ్వు తెలియదు, నీ సేవ తెలియదు. అయ్య బాబు, బచ్పన్ ఖ్యాల్ ఎట్లుంటుంది? నువ్వు తెలియదు, నీ సేవ తెలియదు, నేను చెయ్యా. మళ్ళీ 3వసారి అదే ప్రశ్న ఆ రాత్రి, నువ్వు నా సేవ చెయ్యాలి. 3వసారి కూడా నేను పేతురు లెక్క చేస్తా అనిలే, నేను చెయ్యా అంటే చెయ్యా అన్న. నేను చెయ్యా. తెల్లవారినాక మా అమ్మ దగ్గరికి పోయి, నాకు రాత్రికి ఇట్లా కలవడ్డది, ఎవరో పెద్ద మనిషి తెల్లగా ఉన్నాడు, ఇట్లా ఇట్లా ఉన్నది, ఏమో సేవ చేస్తావా అంటాడు. ఏంది మా అమ్మి అని అంటే, మరి నువ్వేమన్నావురా? సచ్చినా చెయ్య అని చెప్పిన. అరే అట్లెందుకు చెప్పినవురా అని పొద్దున బొగ్గేసి తోముతుంటివి చిన్నగా ఉండాక. అవునా రవీంద్రనా? బొగ్గేసి తోముతుంటివి. నేను బొగ్గేసుకొని పోయి మా అమ్మకి చెప్తే జప్పమని ఈపులు కొడితే బొగ్గు కడుపులకు పోయి. అది డాక్టర్ అది బయటకు వెళ్ళి ఉంటుంది కదా. వద్దనే ప్రయాణం ప్రారంభమైంది నా పరిచర్య. అది ఎనిమిదవ తరగతిలో రకాస్పేట్ మా ఊరు. అక్కడ ఇట్నే ఆరాధన చేస్తుంటే ప్రైజ్ అండ్ వర్షిప్ ప్రశాంత్ లాగా చేస్తూ ఉన్నారు. ఒక అమ్మ, మిస్సెస్ యానీ టీచర్ ఉండే, నాకు అమ్మ వాళ్ళ అక్క అనుకుంటా. ఆ ప్రార్థనలో పరవశురాలై ఆమె ఫస్ట్ టైం వచ్చింది హైదరాబాద్ నుంచి. నేను ఎవరినో తెలియదు, ఇంత లాగులేసుకొని పోతుంటే గుడికి, ఎవరినో తెలియదు నేను. ఆమె ప్రార్థనలో పరవశురాలై, దేవాలయంలో సొలొమోను అనేటువంటి పిల్లోడు ఉన్నాడు, దేశానికి సేవ చేయడానికి దేవుడు నిన్ను అభిషేకిస్తున్నాడు అన్నాడు. నేను కళ్ళు తెరిచి చూసిన, నన్ను కాదులే అనుకున్నా. ఇది సత్యం. ఎందుకంటే ఆ రోజు నాకు పవిత్రాత్మ గీత అంత అవగాహన లేదు. దేవుడు ఇలాంటి కార్యం చేస్తాడా నమ్మకం లేదు వాస్తవికంగా.
గుడి అంతా అయిపోయిన తర్వాత ఆ అంకుల్ ఎవరైతే వాక్య పరిచర్య చేసినారో, సొలొమోన్ రారా అన్నాడు. ఏంది అంకుల్ అని అంటే, ఆంటీ నీ గురించే ప్రవచనం చెప్పింది అన్నాడు. నమ్మలే. అది నమ్మనీకి 50 ఏళ్ళు పట్టింది నాకు. 50 years it took to believe the prophecy of God that God has called me. ఎందుకు నా శత్రువుల ముందు ఇంత నిటారుగా నేను నిలబడగలుగుతానంటే, పడిపోకుండా నా దేవుడు నా పక్కన ధ్వజస్తంభమై ఉన్నాడు గనక నేను నిలబడగలుగుతున్నాను. సొలొమోనును దేవుడు పిలిచి నిలబెట్టినాడు గనక సొలొమోను నిలబడ్డాడు. రాజేశ్వర్ సొలొమోను దేవుడు పిలిచి నిలబెట్టినాడు గనక 30 ఏళ్ళ అనేక ఒడిదుడుకులు, ఓటమిలు, అవమానాలు, బాధలు, దుఃఖాలు అన్నిసార్లు పడిపోయినా ఈ రోజున గ్యారిసన్ ముందు నిలబడగలిగినాను. మిత్రమా, దేవుడు నిన్ను కూడా పిలిచినాడు, నమ్ము. ఒక్కసారి మీరు ప్రార్థనలో సమయాన్ని వెచ్చించండి. కళల ద్వారా పిలిచినాడా, వాక్యము ద్వారా పిలిచినాడా, సేవకుని ద్వారా పిలిచినాడా, సృష్టి ద్వారా పిలిచినాడా, దర్శనము ద్వారా పిలిచినాడా, ప్రవచనము ద్వారా దేవుడు నిన్ను పిలిచినాడా? నిన్ను పిలిచిండు. దేవుడు పిలవకపోతే ఇక్కడ ఎవరు కూర్చోరు. మీరు దేవుడు పిలిచిండు మిమ్మల్ని. ఎలా పిలిచినాడో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నీ జీవితముకు నీవు అర్థాన్ని సంపాదించుకున్నవాడు అవుతావు. 1,000,000 మంది ఏకమై నీ మీద రానిగాక నీవు కదలవు, నీవు మెదలవు. ఎందుకంటే నిన్ను పిలిచిన వాడు నీ ప్రక్కన నిజాయితీగా, నమ్మకంగా, ధర్మబద్ధంగా ఆయన సియోను కొండవలె నీ ప్రక్కన నిలబడి ఉన్నాడు కనుక సమస్తము నీ పాదక్రాంతమవుతుంది. సే ఆమెన్. ఆమెన్. అది దేవుని జ్ఞానానికి మూలము. ఆయన పిలిచినాడని నమ్ము. ఆయనకు విధేయత కలిగి బ్రతికి ఉంటానని దేవుని దగ్గర ఒప్పుకో. దేవునికి ఆయాసకరమైనది ఏ తలంపులు తలంచకండి. ఫర్ హెవెన్స్ సేక్. సొలొమోను రాజు అయిందంటే అమ్మ నాయన చేసినటువంటి పుణ్య కార్యాల వల్ల ఆయనకు ఆ రాజరికము వచ్చింది. నీవు చేసే మంచి పనులైతే నీ పిల్లలు భూమి మీద వర్ధిల్లుతారు. దేవునికి, దేవుని సేవకునికి, సంఘానికి ఆయాసకరమైన పనులు చేస్తే దేవుని యొక్క తీర్పే మనల్ని వెంటాడుతుంది. సొలొమోన్ ఈజ్ ద లివింగ్ ఎగ్జాంపుల్. టుడే రాజేశ్వర్ సొలొమోన్ ఈజ్ అనదర్ లివింగ్ ఎగ్జాంపుల్. దేవుడు పిలిచిన వాడు ఎలా సేవ చేస్తాడు, ఎలా బ్రతుకుతాడు అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే బ్రతికున్న రాజేశ్వర్ సొలొమోను చూయించేటువంటి కృప దేవుడు ధైర్యంగా మీ ముందు చెప్పడానికి ఆ కృప నాకు దేవుడు ఇచ్చాడు, మీకు ఇచ్చిండు. మిత్రమా, సద్వినియోగం చేసుకో ఈ అవకాశాన్ని. దేవుడు నిన్ను పిలిచిండు. నీ వెన్నంటి ఉన్నాడు దేవుడు, నీ ప్రక్కన ఉన్నాడు దేవుడు. అమ్మ, నాయన, అక్క, చెల్ల, బావ, భార్య, భర్త వీళ్ళందరూ అశాశ్వతం విడిచిపెడతారు. ప్రాణం పోయే వరకు నీ వెన్నంటి ఉన్నటువంటి ఇది ఒక సినిమా డైలాగ్. ఎవ్వడు ఉండడు. నువ్వు ఒక్కదానివే, నువ్వు ఒక్కనివే ఉండాలి కష్టకాలంలో. ఒంటరిగా నువ్వు జయించలేవు. నీకు జంటగా ఆయన ఉన్నాడు. యుగ యుగాలుగా మనుష్య జాతిని అలాగే నడిపిస్తున్నాడు. ఈరోజు నన్ను నడిపిస్తున్నాడు. ఈ సాక్ష్యం నేను మీతో పంచుకుంటున్నా. నిన్ను నడిపిస్తున్నాడు. ఆయన పిలుపును జ్ఞాపకం చేసుకో. సొలొమోనుకి ఇచ్చినటువంటి జ్ఞానముతో పాటు అష్టైశ్వర్యాలు దేవుడు మీకు కూడా ప్రసాదించాలని, అలాంటి కృప త్రియక దేవుడు మీకు, నాకు, మనకు దయచేయును గాక.